డ్రామాలు ఆడుతున్నారా, తమాషాలు చేస్తున్నారా? నాకేమీ అర్థం కావడం లేదని ఆశ్చర్యపోతున్నారు షబ్బీర్ అలీ. కేసీఆర్కు అనుభవం లేదని కూడా తేల్చేశారు. నెలకో స్కీమ్ అనౌన్స్ చేయడం, ప్రతిపక్షాలు గొడవ చేయగానే యూటర్న్ తీసుకోవడం కేసీఆర్కు బాగా అలవాటైపోయిందని విమర్శించారు. కేసీఆర్ సార్ చీప్ లిక్కర్ సప్లై చేస్తానగానే అపోజిషన్ లీడర్లు అందరూ లొల్లి ఎత్తురు. నీ అక్కకి అంత ఎట్లనో ఉన్నదని గా సార్ చీప్ లిక్కర్ తీసుకొచ్చే ఆలోచన లేదని చెప్పిండు. మంచి పని చేసిన నువ్వు వాళ్ళ మేము కొట్లాన్యం కాబట్టుకనే కేసీఆర్ వెనక పోయినని పుల్ల ఇరుపు మాటలు మాట్లాడుతున్నారు. ఇంకేందేందో అంటున్నారు. అవు అక్కడ షబ్బీర్ సాబ్ ఉన్నాడు. నమస్తే సారు, ఏం సంగతి? ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆల్వేస్ 15 దినాలకు ఒకసారి ఏదో కొత్త మార్గంలో ఒక చెప్పాలా, మళ్ళీ ఒక నెల కాగానే యూటర్న్ తీసుకోవాలా. ఇది అలవాటు పడిపోయిందని. ఏంది అలవాటు అయిపోయిందా? మరి ఏం చేయమంటారు? కేసీఆర్ సార్ ఏదో ఒక స్కీమ్ సురు చేస్తాడు, ఎంబటే మీరు లొల్లి చేస్తారు. ఏహే కదేం స్కీము, దాంతో ఏం ఫాయిదా లేదని గాయి చేస్తారు. అది క్యాన్సల్ చేసేదాకా ఎంబడి పడతారు. అరే గిదేదో లొల్లి అయ్యేటట్టున్నదని గా సార్ యూటర్న్ తీసుకుంటాడు. ఏ ప్రభుత్వం అయినా కానీ ఒకసారి యూటర్న్ తీసుకుంటే చాలా బదనాం అవుతుంది. అంటే పరిపాలన మీకు అనుభవం లేదు అన్నట్టు రుజువు అయిపోయింది. మరి ఎట్లా ఏదో ఒకటి చేద్దామనుకుంటే యూటర్న్ తీసుకునేటట్టు చేస్తున్నారు. అయినా యూటర్న్ అంటున్నారు. అసలు కేసీఆర్ సార్ ఏం యూటర్న్ తీసుకున్నారో జరంతా చెప్పుర్రి. ముఖ్యమంత్రి కాగానే ఇల్లీగల్ బిల్డింగ్ డిమాలిషన్ అని అయ్యప్ప సొసైటీకి పోయినారు. ఎన్ కన్వెన్షన్ సెంటర్కు వాళ్ళ కులగొట్టేస్తున్నారు. అన్ని బోర్డులు పెట్టారు. దిస్ ల్యాండ్స్ బిలాంగ్స్ టు ది గవర్నమెంట్ అన్నారు. మరి 15 దినాలు అన్ని తీసేసుకున్నారు. బోర్డులు అన్ని పీకేసినారు. యూటర్న్ తీసుకున్నారు. దాని మతలబ్ ఏందో ముఖ్యమంత్రి గారు చెప్పాలా? ఏం మతలబు ఉన్నదో మనకెట్లా తెలవాలి? ముఖ్యమంత్రి చెప్పాలని మీరు డిమాండ్ చేస్తే సార్ చెప్తారా? షిఫ్టింగ్ ఆఫ్ ది సెక్రటరియట్ అన్నారు. వాళ్ళు ఇప్పుడు సెక్రటరియట్ పెద్ద ఆర్ట్స్ కడుతున్నారు. దాని మీద ఒక నెల డిస్కషన్. అవును, సెక్రటేరియట్ ఎర్రగడ్డకు షిఫ్ట్ చేద్దామని అనుకున్నాడు కేసీఆర్ సారు. అట్టెట్లా చేస్తారని మీరు అందరూ అడ్డంపాటారు. దాంతో యూటర్న్ తీసుకున్నాడు. చెస్ట్ హాస్పిటల్ అన్నారు. అయ్యా చెస్ట్ హాస్పిటల్ ఎందుకు పోయినావు సార్ జోలికి? అది బీదోల్లో. దాంట్లో 11 ఎంటీ సీట్స్ కూడా ఉన్నాయి. దాంట్లో ఆ సీట్లు కూడా పోతాయని చెప్తే దాంట్లో మళ్ళీ యూటర్న్ తీసుకున్నారు. కేసీఆర్ సారు ఏ పని చేద్దామన్నా వద్దు అని అడ్డం పడు మీకు బాగా అలవాటు అయిపోయింది. ఫాస్ట్ ఫీజు మీద రాగానే ఫీజు మీద పడ్డాడు. ఫాస్ట్ స్కీమ్ ప్రపంచంలో ఎక్కడ లేని నేనే అన్నాడు. లాస్ట్ నీ అమ్మ ఫాస్ట్ లేదు, స్లో లేదు, ఇచ్చాడు. మళ్ళీ పాత పద్ధతి అన్నాడు. అబ్బో, పెద్ద లిస్టే రాసుకొచ్చినట్టున్నారు కదా. ఇవాళ ఒడిస్తాడు లేదు కదా ముచ్చట. అయిపోయినా ఇంకేమైనా ఉన్నదా చెప్పేది? ఉస్మానియా యూనివర్సిటీకి పోయి గరీబోళ్ళకి ఇస్తా అంటే పోయి ఆడేందుకు సార్ బేగంపేట అని బంగ్లా ఇవ్వమని చెప్తే అది ఆగిపోయినట్టు యూటర్న్ అయింది. అవు మీ లెక్కనే ఆ యూనివర్సిటీ పోరగాళ్ళు కూడా లొల్లి చేసిరు. అందుకే యూటర్న్ తీసుకున్నాడు. ప్రపంచ బ్యాంక్ లో మనం అందరం వ్యతిరేకించినాం చంద్రబాబు ప్రభుత్వంలో. అరే ఈ ప్రపంచ బ్యాంక్ వద్దురా బాబు అని. మళ్ళా ఇప్పుడు 12 సంవత్సరాల తర్వాత మళ్ళా ఆ జోలికి పోతున్నాం. రిజర్వ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంక్ జోలికి. నాకు తెలియకలుగుతా, మన దగ్గరనే మస్తు బ్యాంకులు ఉన్నాయి కదా. మళ్ళా ఆ ప్రపంచ బ్యాంకు వద్ద మనకేం పనే? ఆయన మన దగ్గర మస్తు పైసలు ఉన్నాయి. మనది ధనిక రాష్ట్రం అని కేసీఆర్ సారే చెప్పిండు. మళ్ళా గాడికెందుకు పోతున్నాడు? తమాషా ఈ ప్రభుత్వం నడుపుతున్నారా? తమాషా చేస్తున్నారా? డ్రామాలు చేస్తున్నారా? ఎవ్రీ 15 దినాలకు ఒక కొత్త స్కీమ్ అనౌన్స్ చేయాలా, మళ్ళీ యూటర్న్ తీసుకోవాలా. కొత్త స్కీమ్ అనౌన్స్ చేయాలా, యూటర్న్ తీసుకోవాలా. సర్కార్ తమాషా చేస్తున్నారని మీరు అంటున్నారు. ఆపోజిషన్ లీడర్లే డ్రామా చేస్తున్నారని గాళ్ళు అనుకుంటున్నారు. ఎవరు తమాషా చేస్తున్నారో, ఎవరు డ్రామాలు ఆడుతున్నారో జనాలకు సమయం అయితే లేదు.